నీకు వస్తుందా? వస్తుంది. అరవింద్ ఆర్ యు రెడీ? రెడీ మ్యామ్. మీరంతా అరవింద్నే గమనించండి. అరవింద్ ఈరోజు మీకు ఇన్స్పిరేషన్. అరవింద్ ఆర్ యు రెడీ? రెడీ మ్యామ్. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏది? భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం టైప్ చేయబడిందా లేక ముద్రించబడిందా? లేదు, చేతితో రాయబడింది. ఎవరి చేతితో రాయబడింది? ప్రేమ్ బిహార్ నారాయణ్ రాయజాదా. ఆయన ఎవరు? ఒక భారతీయ కాలిగ్రాఫర్. రాజ్యాంగం కర్సివ్ లో రాయబడిందా ఇటాలిక్స్ లో రాయబడిందా? ఇటాలిక్స్. రాజ్యాంగంలోని ప్రతి పేజీని ఎవరు అలంకరించారు? శాసనకేతనికి చెందిన కళాకారులు అలంకరించారు. ఎవరి నేతృత్వంలో అలంకరించారు? శ్రీ నందలాల్ బోస్. రాజ్యాంగం రాయడానికి ఎంత సమయం పట్టింది? 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. భారత రాజ్యాంగాన్ని సరదాగా ఏమని పిలుస్తారు? బ్యాగ్ ఆఫ్ బరోవింగ్స్. బ్యాగ్ ఆఫ్ బరోయింగ్స్ అంటే అప్పుల సంచి. ఎందుకని అలా పిలుస్తారు? అమెరికా, యూకే లాంటి దేశాల నుండి రాజ్యాంగాల నుండి స్ఫూర్తి పొంది కాబట్టి అలా పిలుస్తారు. రాజ్యాంగం అసలు ప్రతులు ఒరిజినల్ పేజెస్ ఎక్కడున్నాయి? న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో ఎక్కడ? పార్లమెంట్ భవనంలో. పార్లమెంట్ భవనంలో ఎక్కడ? సెంట్రల్ లైబ్రరీ. ఎటువంటి పెట్టెలు అవి ఉంచారు? గాజు పెట్టెలు. చెదలు పట్టకుండా ఆ గాజు పెట్టెలో ఏ వాయువును నింపారు? హీలియం వాయువును నింపారు. రాజ్యాంగం అసలు కాపీ ఏ భాషలలో రాయబడింది? ఇంగ్లీష్ మరియు హిందీ. రాజ్యాంగ ప్రవేశిక ఏ వాక్యంతో మొదలవుతుంది? భారతదేశ ప్రజలైన మేము. దాన్ని ఇంగ్లీష్ లో చెప్పగలవా? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సూపర్. రాజ్యాంగం యొక్క మొదటి ముసాయిదా ఖరారు కాకన్నా ముందే దాదాపు ఎన్ని సవరణలు జరిగాయి? 2000 సవరణలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ మన భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు ఆమోదించింది? 1949 నవంబర్ 26. మన రాజ్యాంగం పూర్తిగా అమలులోకి ఎప్పుడు వచ్చింది? 1926. ఆ రోజున మనం మన దేశంలో ఎలా జరుపుకుంటాం? గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. గణతంత్ర దినోత్సవాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు చెప్పగలరా? రిపబ్లిక్ డే. సూపర్. రాజ్యాంగ దినోత్సవాన్ని ఇంకా ఎలా పిలుస్తారు? నేషనల్ డే. భారత రాజ్యాంగం ఒరిజినల్ ఇంగ్లీష్ కాపీలో మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? 1,17,369 పదాలు ఉన్నాయి. భారత రాజ్యాంగ పీఠికలో ఎమర్జెన్సీ సమయంలో ఒక 2 పదాలను చేర్చారు. ఆ 2 పదాలు ఏవో చెప్పగలవా? ఒకటి సెక్యులర్, 2 సోషలిస్ట్. ఈ 2 పదాలను ఏ సంవత్సరంలో రాజ్యాంగంలో యాడ్ చేశారు? 1976లో. భారత రాజ్యాంగంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 25. ఆర్టికల్స్ 470. షెడ్యూల్స్ 12. 1950 నుండి ఇప్పటి వరకు ఎన్ని సవరణలు జరిపారు? 105 సవరణలు జరిగాయి. భారత రాజ్యాంగ పితామహుడని ఎవరిని పిలుస్తారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంటే భీమ్రావ్. భారత రాజ్యాంగ పుస్తకం బరువు ఎంత? 3.75 కేజీలు. రాజ్యాంగం విద్యా హక్కు గురించి వివరించే ఆర్టికల్ ఏది? 21A. అంబేద్కర్ గారి తల్లి పేరు? భీమాబాయి. తండ్రి పేరు? రాంజీ. మీ అమ్మ పేరు? ఝాన్సీ లక్ష్మీబాయి. నాన్న పేరు? వీరేష్. నీ పేరు? అరవింద్. బడి పేరు? జెడ్పీఎస్ స్కూల్. సూపర్. జెడ్పీహెచ్ఎస్ జెడ్పీఎస్ చిన్న బెండకల్ స్కూల్. అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు ఎప్పుడు లభించింది? 1990 సంవత్సరంలో. రాజ్యాంగ సభలో తెలుగు మహిళలు ఎవరు? సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్. భారత రాజ్యాంగ చిహ్నం? ఏనుగు. వండర్ఫుల్. అతి తక్కువ సమయంలోనే చక్కగా నేర్చుకున్నారు.